నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మేము జనవరి 1 రోజు స్వర్ణగిరికి అయితే వెళ్ళాము. అక్కడ ఫుల్ రష్ ఉందండి. మన స్వర్ణగిరి స్టార్టింగ్ అప్పుడైతే ఎంత రష్ ఉండేనో అంతకు డబల్ రష్ ఉంది ఫస్ట్ రోజు. ఎందుకంటే ఫస్ట్ రోజు అందరూ టెంపుల్స్కి వెళ్తారు కదా, అలా చాలా మంది వచ్చారు. మాకైతే దగ్గరనే స్వర్ణగిరి, కానీ మేము ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా టైం కుదరలేదు. ఆ రోజైతే అనుకోకుండా వెళ్ళాము స్వర్ణగిరికి. అలాగే లైన్ కట్టేసరికి ఫుల్ బేజార్ వచ్చిందండి. అటు ఇటు చేసి మాకైతే దర్శనం కంప్లీట్ అయింది. చాలా బాగా అంటే చాలా బాగా దర్శనం అయింది మాకు. అక్కడ దేవుణ్ణి చూస్తూ ఉన్నాం. అందరినీ వెళ్ళండి 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 అని పంపిస్తూనే ఉన్నారు. కానీ మేము దేవుణ్ణి మొక్కుతుంటే స్వామీజీ వెళ్ళి మాకు ఫ్లవర్స్, నవ్యకి నాకు ఫ్లవర్స్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. ఫుల్ హ్యాపీ అనిపించింది. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా లోపల నుంచి అయితే బయటికి వచ్చేసి జలనారాయణ దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టాము. అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, అక్కడ మా ఆంటీ వాళ్ళు అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారు. లోపలైతే ఫోన్స్ హెలో లేవు, ఎందుకంటే అట్లా ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటే జనాలు అక్కడ మొత్తం ఎక్కువ అయిపోతారని చెప్పేసి లోపలికైతే ఎలో చేయలేదు. అందరినీ వెళ్ళండి వెళ్ళండి అని అంటూనే ఉన్నారు. అక్కడి నుంచి అయితే మేము పక్కన ఇంకా కొద్ది దూరంలో ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. భువనగిరి ఎల్లమ్మ చాలా ఫేమస్ టెంపుల్. మేమైతే బాగా నమ్ముతాము ఎల్లమ్మ తల్లిని. అవైతే వీడియోస్ అయితే తీసుకోలేదు. అక్కడ నుంచి ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.